K9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. బట్ హెడ్లైన్స్. విశాఖ అరలోలో శ్రీ 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 విజయ గణపతి సమేత విజయదుర్గ ఆలయ 23వ వార్షికోత్సవం సందర్భంగా గత 3 రోజుల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటం, తప్పెడుగుళ్ళు, స్టేజ్ నాటకాలు, ప్లేస్కాలు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు కంచెల అచ్యుతరావు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. రాండబాబు కెమెరా మరి ఫోన్ పట్టుకొని తిరుగుదా అలా ఏంటంటే ఎలా తయారు ఒకసారి పట్టుకోండి అంటున్నాను. ఓపెన్ చేసి వార్షిక మహోత్సవం 23వ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజులుగా మొదటి రోజు పాలాభిషేకంతో స్టార్ట్ అవుతుంది. నేను అన్నదానం, కుంకుమ పూజలు, భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సుమారు 3000 నుంచి 4000 మంది వరకు అన్నదానానికి హాజరయ్యారు. సుమారు 300 పైన పైచీలకు కుంకుమ పూజలో భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు 23 సంవత్సరాలుగా అంటే దసరా ఒకటి, నెక్స్ట్ మరి ఫిబ్రవరి 20, 21, 22 ప్రతి సంవత్సరం తారీఖులు పెట్టి జరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం భారీ ఎత్తున చేయాలని కమిటీ నిర్ణయించుకున్నాను. ఏ ప్రోగ్రాం పెడుతున్నారు సార్? ఏ నాట్యం ఉన్నది, నిన్న భరతనాట్యం జరిగింది. ఈరోజు కోలాటం, తప్పిడిగుళ్ళు, కోలాటం, తీన్మారు, పులివేషాలు, డీజే, కాంతారా. నెక్స్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ అంటే హరిశ్చంద్ర, నెక్స్ట్ వెంకటేశ్వర కళ్యాణం, శ్రీనివాస్ కళ్యాణం, అలా రకరకాల ప్రోగ్రామ్స్, దైవ కార్యక్రమమైన ప్రోగ్రామ్స్ ఉంటాయి. భారీ ఎత్తున భక్తులు తరలి వస్తారు. గెస్ట్లుగా ఎవరెవరు వచ్చారు? ఎమ్మెల్యే గారు వచ్చారు ఈరోజు, నిన్న మేయర్ గారు వగేరా కార్పొరేటర్ గారు, మేయర్ గారు, సంథింగ్ రాజకీయ నాయకులు, గ్రౌండర్స్ ఉత్సవం కానీ రాజకీయ నాయకులు మ్యాక్సిమం వస్తుంటారు దర్శనం చేసుకుంటూ. అమ్మవారంటే అపారమైన నమ్మకం రాజకీయ నాయకులకి. అందులోకి వెలగపూడి రామకృష్ణ కూడా సెంటిమెంట్లుగా ఆలయం అనేది ఒక ఏర్పడింది. ఆయన కూడా ఎప్పుడు విరాళిస్తుంటారు ఆలయానికి అభివృద్ధికి, ఆయన కూడా పాల్గొంటుంటారు. మా ఈ 23 సంవత్సరాలుగా కలిసికట్టుగా ఈ ఆలయాన్ని వెళ్ళడానికి, సహాయ సహకారాలు ఇవ్వడానికి మా నాగభూషణ్ గారు మా సెక్రటరీగా, నేను ప్రెసిడెంట్గా, ఆయన సెక్రటరీగా చేస్తున్నారు. ఆయన మాట్లాడాల్సిన. మీ పేరు చెప్పి కట్టి చెప్పండి. నేను నాగభూషణ్ రావు, ఇక్కడ ఆలయ సెక్రటరీగా 23 సంవత్సరాల నుంచి ఆలయాన్ని నడుపుతూ మా సహకారంతో, సహకారంతో ఇక్కడ ఎంతో ముఖ్యంగా 23 సంవత్సరాలుగా ఎన్నో ప్రోగ్రాములు నిర్వహించాము. తర్వాత మా వినాయక చవితికి ఆ చవితి రోజున కూడా మేము 9 రోజులు కూడా నవరాత్రులు జరిపి
పేద ప్రజలకు అందరికీ కూడా భక్తులకు అందరికీ అన్నదానం కూడా నిర్వహిస్తున్నాం. తర్వాత విజయదశమి నాడు మళ్ళీ విజయదశమి 9 రోజుల నవరాత్రులు కూడా ఎంతో భారీగా వైభవంగా అన్నీ కూడా మేము కార్యక్రమాలు నెరవేర్చి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు తర్వాత అన్నీ కూడా ఈ హోమాలు గణపతి హోమం నుంచి చండీ హోమం దగ్గర నుంచి దుర్గా హోమం దగ్గర అన్ని హోమాలతో కూడా ఎన్నో దివ్యమైన కార్యక్రమాలు విజయదశమిలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. తర్వాత మా ఆలయ గౌరవాధ్యక్షులైనటువంటి శ్రీ నంబూరు మల్లికార్జునరావు గారు వాళ్ళ ఫాదరు వీరు గారి యొక్క సహకారంతో ఈ మల్లికార్జునరావు ఎంతో సహకరించి ఆయన కూడా మాతో పాటు మా కమిటీ అంతా కూడా ఏకగ్రీవంగా ఎంతో ఎంతో ఇంటిగ్రిటీతో సమైక్యతతో సౌరభావంతో ఇది కార్యాలు నిర్వహిస్తున్నాం. 23 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా ఈ ఆలయ అభివృద్ధికి పాల్పడుతున్నాం. విశేషమైనటువంటి ముఖ్యంగా ఎమ్మెల్యే గారు గారిది ఈరోజు భారీ ప్రోగ్రాం కజ్జర్ల అచ్యుతరావు గారు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చారు. అమ్మవారికి ఒక హారాన్ని ఒక వస్తువుని ఆయన బహుకరించి వెళ్ళారు. అచ్యుతరావు గారు ఈరోజు భారీ ఉత్సవాల్ని ఆయన చేతుల మీదుగా జరుగుతుంది. ఒక్కసారి వీళ్ళందరూ గట్టిగా క్లాప్స్ కొట్టిన అందరూ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అయితే అండ్ అలాగే మరి అయిపోయింది దీంతో మీరు తెల్లారులు చేసిన అర్థం చేస్తారా? అవునా? ఓకే మళ్ళీ నీకు తెల్లారు తీసుకుందాం పర్లేదు మనం థ్యాంక్స్. ఓకే అయితే అండ్ అలాగే మరి మీకోసం ఉండాలని ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం కుబళ్ళు చెల్లించుకుందని చెప్పి ఈ యొక్క లక్ష్మీ గాయత్రి కార్యక్రమంలో మహిళా భక్తులందరూ కూడా పాల్గొంటారు. మధ్యాహ్నం అన్న సమారాధన ఓకే అయితే అండ్ అలాగే మరి ఈరోజు శ్రీ 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 విజయ గణపతి సమేత విజయ దుర్గాదేవి ఆలయ 23వ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపైన స్వాగతం తెలియజేసుకుంటాం. అండ్ అలాగే మరి మీకోసం మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం బ్యాక్ టు బ్యాక్ పర్ఫార్మెన్స్ ఇస్తూ మేమైతే రెడీగా ఉన్నాం కాబట్టి సో ముక్కుబళ్ళు చెల్లించుకుంటారు. సెక్రటరీ గారు ఓకే అయితే అండ్ అలాగే మరి మీకోసం మేము అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం ఫన్నీ గైస్ ఈవెంట్స్ అయితే రెడీగా ఉన్నారు కాబట్టి బ్యాక్ టు బ్యాక్ పర్ఫార్మెన్సెస్ తో 1 కాదు 2 కాదు 1 టీం కాదు 2 టీములు కాదు 3 టీములతో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. సో మరి ఈ రోజు మరి మీకు ముందు అమ్మాయిలు కావాలా అబ్బాయిలు కావాలా? ఎవరు కావాలి మాయా నీకు? అమ్మాయిలా? మీకోసం చాలా చాలా వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఏ సాంగ్ కావాలి? మనం చూపున సాంగ్ ప్లీజ్ సౌండ్ సిస్టమ్ పోయి సాంగ్ ఇచ్చారా? ఓకే అయితే అలాగే మరి నా పేరు లిల్లీ. ఫస్ట్ నుంచి పెట్టినా చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? నేను నీకు ఎలా సహాయం? ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్ మేము. ఆ కాలేజీ ఉండదు, అది అదేంటో గుట్ట మీద ఉంటుంది. అది ఆ గుట్ట మీద టిల్లు గారు ఉన్నది రోజు రాధిక ఉంటుంది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు. ఈయన ఒక్కడే సంతానం. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు?